వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వెంకటాచలం మండలం కనుపూరు గ్రామంలో దళితుడైన వెంకటరమణయ్యపై వైసీపీ నాయకులు చెప్పారని సీఐ విచక్షణ రహితంగా కొట్టడం అమానుష చర్యని సీఐపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు మండలం వెండూరు గ్రామానికి చెందిన వెంకటరమణయ్య వివాహం చేసుకుని వెంకటాచలం మండలం కనుపూరులో స్థిరపడ్డాడని, కుటుంబంలో గొడవల కారణంగా ఆమె అత్త పోలీస్ స్టేషన్లో వెంకటరమణయ్యపై ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఎటువంటి విచారణ జరపకుండా వైసీపీ నాయకులు చెప్పారని, సీఐ అతన్ని తీవ్రంగా కొట్టి గాయపరిచారని, అమానుషంగా దళితులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపించి సీఐపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, శివకుమార్, పెంచలయ్య పాల్గొన్నారు. తేదీ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచలం మండలం నుండి కనుపూరు గ్రామంలో మోమిడి వెంకటరమణయ్య అనేటువంటి ఒక అవినీతి ఉన్నాడు. అక్కడ ఆయన యాక్చువల్గా ఇందూరు, మన గూడూరు మండలం ఇందూరు గ్రామం. అక్కడికి పెళ్లి చేసుకొని నాగమ్మ అనే పెళ్లి చేసుకొని అక్కడికి ఆయన ఇళ్ళరకం పోయినటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళు ఆవులు మేపుకుంటూ ఆవులతో బతుకు జీవం గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఈ నాగమ్మ తల్లికి నాగమ్మకి వచ్చిన వివాదం, ఏదో తల్లికి లేకుండా ఆవుని అమ్మారని చెప్పి ఆ తల్లికి ఆమె జరిగిన వివాదంలో తల్లి పోయి కేసు పెట్టింది. ఇక్కడ వెంకటాచలం స్టేషన్లో కేసు పెడితే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ అమ్మకి సపోర్ట్ చేసి ఈ నాగమ్మ భర్త అయినటువంటి వెంకటరమణయ్య గారిని స్టేషన్కి పిలిపించడం జరిగింది. వెంకటరమణయ్య గారిని స్టేషన్కి పిలిపించిన తర్వాత అక్కడ సిఐ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పిన విధంగా అతన్ని విపరీతంగా కొట్టి, కాలుతో చేత్తో కొట్టి, అట్లాగే యాక్చువల్గా ఆయనకి బీపీ, షుగరు, థైరాయిడ్ ఉంది. దాంతోపాటు చెవుడు కూడా ఇంపేది. అతనికి కొట్టి పడేసి వాళ్ళ భార్య పోయి నాగం పోయి ఎందుకు కొట్టారా నా భర్తను నిలదీస్తే వ్యంగ్యంగా అంకమరావు సీఏ గారు వ్యంగ్యంగా 2 దెబ్బలు కొట్టాలే, దెబ్బలా అని ఆమె దబాయించి పంపించిన పరిస్థితి. ఆ పరిస్థితిలో వాళ్ళ భార్య అతన్ని తీసుకెళ్ళి నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించేటువంటి క్రమంలో తెల్లవారుజామున 5 గంటలకి అంకమరావు గారు విషయాన్ని తెలుసుకొని నేరుగా హాస్పిటల్కి వచ్చి బలవంతంగా డిశ్చార్జ్ చేయించుకొని అక్కడ డ్యూటీలో డాక్టర్ కిరణ్ కుమార్ దగ్గర ఆయన ఒక స్టేట్మెంట్, ఎమ్మెల్సీ స్టేట్మెంట్ రాయించుకొని మళ్ళీ కొట్టి తీసుకొచ్చి ఇందూరు గురించి వెళ్ళిపోయాడు. అక్కడ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్ కిరణ్ కుమార్ ఈ విధంగా దెబ్బలు తగిలింటే చూడండి ఒకసారి ఉందో, అలాగే వీపు, చెయ్య ఈ విధంగా ఉంటే ఆయన డాక్టర్ కిరణ్ కుమార్ గారికి ఈ దెబ్బలు కాదట, పెయిన్స్ అంట. ఆయన రిపోర్ట్లో రాస్తారు, కొద్దిగా పెయిన్ ఉంది, బాధగా ఉంది కాబట్టి ట్రీట్మెంట్కి వచ్చాడని చెప్పి అంటే అంకమరావు గారిని మేనేజ్ చేసి తీసుకొచ్చాడు. తర్వాత ఇందూరులో అతను ఈ నొప్పులకి భరించలేక ప్రభుత్వ హాస్పిటల్కి రావడం, ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోవడం, తీసిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్లు ఆయన్ని ఎమ్మెల్సీ రెఫర్ చేయడం, తర్వాత పోలీసు వారు వచ్చి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగిన మాట చెప్తున్నాం. మేము అంకమరావు గారికి తెలియజేస్తున్నాం, మీరు గతంలో మంగళగిరి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. ఆ టైంలో ఒక అన్నా చెల్లెళ్ళ వివాదం అంటే అక్కని వేరే వైఎస్ఆర్సీపీ నాయకుడు వేధిస్తున్నాడని చెప్పి తమ్ముడికి చెప్తే తమ్ముడు పోయి ఆ వేధించే వైసీపీ నాయకుడిని నిలదీశాడు. ఎందుకయ్యా నువ్వు మా అక్కని ప్రతిరోజు ఫాలో అవుతున్నావంట, ప్రతిరోజు నిష్ట ప్రకారం మాట్లాడుతున్నావంట, పద్ధతి కాదని చెప్తే ఆ వైసీపీ నాయకుడు ఏం చేశాడు, వాడిని చంపేశాడు, తమ్ముడిని చంపేశాడు. ఆ కేసులో ఇతను అక్కడ
మేనేజ్ చేసి వాళ్ళందరినీ రాయి చేయాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క అంకమరావు గారు. ఈయన గతంలో గూడూరులో కూడా పనిచేశాడు. ఈయన ఏ విధంగా పనిచేసి గూడూరులో తెలిసి ఈయన ఏ విధంగా పనిచేశాడు. ఈరోజు ఆయన సర్వేపల్లి వెంకటాచలం మండలానికి వచ్చి ఈరోజు దళితుల పైన, అంటే మీకు దళితులు అంటే కనిపిస్తున్నారంటే సీఏ గారు, పోలీసు వారిని అడుగుతున్నా, మేము మనుషులం కదా, మేము బతకబాలేదా ఈ రాష్ట్రంలో? మీ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పిన విధంగా మీరు దళితులను కొట్టమేంది అంటే చిన్న వివాదం, ఏ తగాదాకి ఇంట్లో కూతురు అమ్మకి జరిగిన తగాదానికి మీరు జోక్యం చేసుకొని మీరు ఈ విధంగా చిత్రహింసలు కొట్టి వైట్ పేపర్ని సంతకం చేసుకొని అదేమని అడిగితే వాళ్ళ అత్త కొట్టిందంట. 60-70 సంవత్సరాల ముస్లిం వాళ్ళ అత్త ఆ విధంగా కొట్టిందంట వాడిని. అంటే ఆ విధంగా మీరు తప్పుడు రిపోర్ట్ రాయాల్సిన అవసరం ఏందని చెప్పి నేను తెలియజేస్తున్నా, పెద్దగా వ్యవహరిస్తున్నానని తెలియజేస్తున్నా. వాళ్ళందరూ కూడా వెళ్ళి మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారికి వాళ్ళ బాధ మొరపెట్టుకుంటే ఆయన స్వయాన అతన్ని పిలిపించి చూసి నిజంగా మాకే బాధ వేసింది. నిన్న చూసాం అతన్ని, మాకే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంటే ఎస్సీలుగా పుట్టినందుకు మీరు ఇటు కొడతారా మమ్మల్ని? ఏమండి సీఏ గారు, అంకమరావు గారు, అంటే ఎస్సీలుగా పుట్టడం కూడా మా తప్ప? ఇంకొని కొడతారా మీరు? చిన్న తగాదాలు, ఆవుల తగాదాలు ఇంకెవరి నుంచి కొడతారా? వాళ్ళ సొంత కుటుంబం కలహాలు అవి. అమ్మ తల్లి తగాదాల్లో మీ జోక్యం ఏందంట? వాడెవడో వైఎస్ఆర్సీపీ వాడు చెప్పాడని చెప్పి మీరు ఆ విధంగా కుట్టి ఇంకా కుట్టి చచ్చిపోయినాడు. మా హాస్పిటల్ చేర్చుకొని చచ్చిపోయింది అబ్బాయి. ఈ వెంకటరమణ అయినాక చచ్చిపోయాడు. అంటే దళితులను చంపేస్తారా? అలాగే ఎమ్మెల్సీ ఆనందబాబు చంపినట్టు కారుదేవుని చంపేస్తారా? అలాగే డాక్టర్ సుధాకర్ని చంపినట్టు ఆ విధంగా చంపేస్తారా? అంటే మీ వైఎస్ఆర్సీపీ నాయకులు మీకు మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎస్సీల పైన ఎన్ని హత్యలు చేశారు, ఎంతమందిని చంపారో ఒకసారి ఆలోచించుకోమని తెలియజేస్తున్నా. మేము అలాగే గతంలో కూడా ఇదే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఉదయగిరి నారాయణ ఈ విషయం కూడా అందరూ పోరాడి గట్టిగా చెప్పిన తర్వాత అసలు ఉదయగిరి నారాయణ విషయం ఏంటంటే శవాన్ని కాల్చేశారు పోలీసులు తీసుకుపోయి. ఇంట్లో భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ అనుమతి లేకుండా ఆ శవాన్ని కాల్చాల్సిన అవసరం ఏముందని చెప్పి అది గట్టిగా అడిగాం. తర్వాత చంద్రమోహన్ రెడ్డి గారు ఫైట్ చేసిన తర్వాత ఆ ఉదయగిరి నారాయణ గారి భార్యకి ఉద్యోగం ఇవ్వడం, ఆ పిల్లలు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్లో చేర్చిన కలెక్టర్. ఈరోజు మీరు మరీ అన్యాయంగా ఈ విధంగా ఎస్సీలపై అరాజకాలు చేస్తుంటే ఎస్సీలేమి కళ్ళు మూసుకునే దానికి మేమేం ఉండలేము బ్రదర్. సీఏ గారు, ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా నీ పోకళ్ళు కానీ మార్చుకోకపోతే ఎస్సీలంతా కలిసి నీ పోలీస్ స్టేషన్ ముట్టిస్తామని చెప్పి నీకు నేను తెలియజేస్తున్నా. దయచేసి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ సంఘాలు, రాష్ట్రంలో ఎస్సీ సంఘాలు స్పందించండి. మనకి దిక్కుమొక్కు లేకుండా ఈ పోలీసు వాళ్ళు ఈ విధంగా కొట్టడం అన్యాయం. అంటే ఎస్సీలను ఇంకోళ్ళని కొడతారు మీరు? అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కొట్టేస్తారా, చంపేస్తారా? చెప్పండి. మేము ఎవరో తెలియజేస్తున్నాం. ఈరోజు హత్యా ప్రయత్నం, ఇది వెంకటరమణ పైన చేసిన హత్యా ప్రయత్నం కింద సీఏ గారి పైన 307 బుక్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎస్సీ అని తెలిసి కూడా ఎస్సీని మీరు ఆ విధంగా కాలుతో చేత్తో కర్రతో కొట్టినందుకు మీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం మా లీగల్ సెల్ ద్వారా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దయచేసి సీఏ గారు, మీ పైన మాకు వ్యక్తిగతమైన కక్ష లేదు, కానీ మీరు చేస్తున్న పని మాత్రం అన్యాయం. మీరు ఈ విధంగా ఈ జిల్లాలో ఎస్సీల పైన దాడులు జరిగితే మేము ఎస్సీలుగా ఉండి కూడా మేము స్పందించకపోతే ఇంకో బతుకు వేస్ట్. కాబట్టి ఈ విధంగా ఉంటే మీరు జిల్లాలో ఎస్సీలంతా ఏకం చేసి ఖచ్చితంగా మీ పోలీస్ స్టేషన్ ముందు మేము కూర్చుంటామని తెలియజేస్తున్నాం. దయచేసి ఉమ్మడి జిల్లాలో ఎస్సీ ఎస్టీల పైన వీళ్ళ యొక్క దాడులు, పోలీస్ దాడులు, వైఎస్ఆర్సీపీ నాయకుల దాడులు ఎక్కువైపోయినాయి. కాబట్టి దయచేసి నెల్లూరు జిల్లా ఎస్పీ గారు మీరు విచారించండి, స్వయంగా విచారించి మా వెంకటరమణ గారికి న్యాయం చేయాలని కోరుతున్నాం. అట్లాగే ఈ విధంగా ఎస్సీల పైన దురుసుగా ప్రవర్తించినటువంటి సిఐ అంకమరావు గారిని వెంటనే డ్యూటీల నుండి డిస్మిస్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ పొంది 2 లక్షల మందికి పైగా విద్యార్థులు దేశ విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి స్థిరపడ్డారని గూడూరు మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు తెలిపారు. మాజీ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన బాబుతో మేము కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. నేడు రిలే నిరాహార దీక్షలో గూడూరు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణం టీడీపీ కార్యాలయంలో రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న గూడూరు మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు రాజు మాట్లాడుతూ వైసీపీ ఈ 4.5 సంవత్సరం పాలనలో సాధించింది ఏమీ లేదని, ప్రజలపై పన్నుల భారం మోపడం తప్ప పరిపాలన చేతకాని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ దేశ విదేశాల్లో ఐటీ ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఐటీ రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అర్థమవుతుందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల అవినీతితో 16 నెలలు జైలు జీవితం గడిపారని, ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులను కూడా జైలుకు పంపాలనే దురుద్దేశంతో చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసు నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, ఇజ్రాయిల్ కుమార్, చెంచు రామయ్య, శివకుమార్, శ్రావణి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం సునీల్ కుమార్ గారు ఆదేశం మేరకు నిరాధ్యక్ష బాబు గారు అరెస్టు, అక్రమ అరెస్టు, ఏ తప్పు చేయని చంద్రబాబు గారిని అరెస్టు చేయటం అది ఎక్కడ న్యాయం? వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి అరెస్టు వారెంట్లను ప్రజావేదికలో పగలగొట్టడం, ఇవి తప్పగా డెవలప్మెంట్ అనేది మర్చిపోయాడు. ఈరోజు రైతులు మహిళలు వంటగదిలో కందిపప్పు 180 రూపాయలు పెట్టుకుని పరిస్థితి ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా 80 రూపాయలు, కందిపప్పు 170, 180 రూపాయలు. ప్రతి నిత్యావసర వస్తువులు, ప్రతిదీ డీజిల్, పెట్రోల్, ఆయన బాధలే బాధలు అన్నట్టు. అవి పరిపాలన మానేసి చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాలు ఏ తప్పు చేయని స్కిల్ డెవలప్మెంట్ అనే స్కీమ్ మీద ఎంతో 2,11,000 మంది జాబ్ చేసుకుంటారు. 50,000 నుంచి 2 లక్షలు, 3 లక్షలు విదేశాల్లో ఎక్కడ పెట్టినా ధర్నాలు, నిరసనలు. ఒక ఎంప్లాయీగా ఉండి నిరసన చేస్తారంటే అది మా చంద్రబాబు నాయుడు నిర్బంధత. నీదేంటి? ఎక్కడ జైల్లో ఉన్నా, మనం 16 నెలలు జైల్లో ఉన్నాం, అందరినీ కూడా అదే విధంగా చేయాలనే ఆలోచన. నువ్వు చేసేది ఏంటంటే డెవలప్మెంట్ చేసి జనాలు చదువుకునే ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీలో ప్రైవేట్ కంపెనీలు తెప్పించి వాళ్ళకి జాబులు ఇప్పించే జాబ్ క్యాలెండర్ అనే స్కీమ్ వాటి పెట్టి జాబ్ కాలం పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే మార్గం చూసుకోవాలి. కానీ అరెస్ట్ వారెంట్లో ప్రజావేదికలు పగలగొట్టడం, ఎక్కడైతే చంద్రబాబు నాయుడు చుట్టూ ఇల్లు కట్టించి అయ్యి అంటే రంగులు వేసుకోవడం అవి కాదు. ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మన జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఈ నెల 13వ తేదీ నుంచి కూడా అధ్యక్షుడు అరెస్ట్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మన గూడూరులో మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం కుమార్ గారి ఆధ్వర్యంలో 10వ రోజు రిలే నిరాహార దీక్షకి ఈరోజు గూడూరు మండలం నుంచి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు. ఈ దీక్షకి మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దాదాపు 13 రోజుల నుంచి బాబు గారిని అరెస్ట్ చేసి 13 రోజులు అయింది. ఈ 13 రోజుల నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా ధర్నాలు, నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా నిరసనలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక స్కామ్ అని, ఆ స్కామ్లో ఆ పేరుతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అక్రమం. ఈరోజు రిమాండ్ విధించి ఆయన రిమాండ్లో ఉన్నారు. కానీ అది రిమాండ్ ఎందుకు విధించారనేది వాళ్ళకే తెలియదు. ఈరోజు కోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న అసెంబ్లీలో చూస్తే అక్కడ స్పీకర్ గారు కమిషన్ సీతారామన్ గారు ఆయన ఒక సభాపతిగా ఉండి
ప్రారంభించడం, అమ్మటి రామారావు గారు ఆయన మీసం వదిలేయడం, ఆయన మాట్లాడితే వాళ్ళు కట్టుకుంటున్నారు. అదే బాలకృష్ణ గారు మీసం వదిలేశారని ఆయన్ని సస్పెండ్ చేయడానికి కూడా ఆయన వెళ్తాడు. కానీ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే నోరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే తెలుగుదేశం పార్టీ అందరూ కూడా దేశం తెలియజేస్తే అందరినీ కూడా సస్పెండ్ చేసి నిన్న సభను వాయిదా వేశారు. అదే చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నిరాహార దీక్షలు రిలే నిరాహార దీక్షల్లో భాగంగా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మినటువంటి కుటుంబమే, అంటే ప్రజలు నమ్మాం, ఆయన కుటుంబాన్ని ఆయన కాపాడుకోలేనటువంటి వ్యక్తి మన రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడు అనే నినాదంతో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ మన చంద్రబాబు నాయుడు వెనకాల నడుస్తూ నారా లోకేష్ గారి యువగాన్ని విజయవంతం చేస్తున్నటువంటి సమయం సందర్భాలలో రాష్ట్రం తిరుగుబాటు అవుతుంది, రాష్ట్ర ప్రజలు ఏకమవుతున్నారు, నా మనుగడికి ప్రమాదంగా ఉంది అనే విధంగా ఉన్నటువంటి టైంలో ఏదో ఒక కేసులో తెలుగుదేశం శ్రేణుల్ని, తెలుగుదేశం నాయకుల్ని ఇబ్బంది పెట్టాలా, వారి రోజు చర్యలు ఇప్పుడు చేస్తున్నటువంటి రోజు పాదయాత్రలు అయితే బస్ యాత్రలు అయితే వాటిని ఆపాలా, ఈ 2-3 నెలలు వాళ్ళని డిస్టర్బ్ చేస్తే రేపు విజయం మాదే ఉంటుంది, లేదా విజయాన్ని వాళ్ళకి వచ్చే మెజార్టీని కొంచెమైనా అరికట్టచ్చు అనే విధంగా ఈరోజు మన సైకో ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ పరిస్థితిలో అయా మెజార్టీ ఆ రోజు ఏదో మీకు 40 మాకు 50 ఉండేది, ఈరోజు మేము 60-30లోకి వెళ్ళిపోయావు, రానున్న కాలంలో ప్రజలు నీకు బుద్ధి చెప్పే విధంగా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడికి బెయిల్ ఎందుకు రాలేదు అంటారు, బెయిల్ కోసం ప్రయత్నించుంటే బెయిల్ వచ్చేది, ఆయన ఆ కేసులో బెయిల్ ప్రయత్నించలేదు, ప్యాక్ పిటిషన్కి వెళ్ళి నేను ఆ తప్పు చేయలేదు, నేను కడిగిన ముత్యంలా బయట రావాలి అనే విధంలో చంద్రబాబు నాయుడు గారు లోపల ఉంటూ ఆ కేసు విషయంలో ప్యాక్ పిటిషన్కి వెళ్ళలేదు, బెయిల్ మంజూరు చేస్తే అంటే ఆ కేసులో ప్యాక్ పిటిషన్ వచ్చి ఆ కేసు కొట్టేస్తారని చెప్పి ఇప్పుడున్నటువంటి రింగ్ రోడ్ ఒకటి, లేదంటే అంగళ కేసులో, లేదంటే ఇంకొక కేసులో అవి సిద్ధం చేసి మళ్ళా ఆయన్ని ఏదో ఒక కేసులో ముద్దాయిగా చెప్పి అలా నువ్వు దాంట్లో తప్పించుకున్నావు, దీంట్లో అంటే కొన్ని గొడవలు తప్పించుకోలేదు, దానికోసంగా బెయిలిపోయారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటేష్ మాట్లాడుతూ ఐటీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కక్షతో అరెస్టు చేయించారని, వైసీపీ అరాచక పాలనకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. Down, 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 Jagannath Reddy. Down, 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 Jagannath Reddy. Down, down. Johar, B.R. Ambedkar. Siggu Nara Chandrababu Naidu garni అక్రమంగా అరెస్ట్ చేయడం. Siggu Nara Chandrababu Naidu garni అక్రమంగా అరెస్ట్ చేయడం. Siggu Nara Chandrababu Naidu garni అరెస్ట్ చేయడం. Siggu Nara Chandrababu Naidu garni అక్రమంగా అరెస్ట్ చేయడం. Siggu Nara Chandrababu Naidu garni అక్రమంగా అరెస్ట్ చేయడం. అక్రమంగా అరెస్ట్ చేయడం. Siggu Nara Chandrababu Naidu అక్రమంగా అరెస్ట్ చేయడం. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైన టీఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏదైతే మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మన రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు క్యాండిల్తో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సైకోయిజాన్ని వ్యక్తపరుస్తూ ఇటువంటి వికృత వింత చేష్టలకు పాల్పడుతూ ఉండడం నిజంగా చాలా సిగ్గుచేటు. ఒక హోదా కలిగిన పదవిలో ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం నిజంగా చాలా సిగ్గుచేటు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే వైఎస్ఆర్సీపీ తర్వాత అధికారంలోకి రాదు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎలాగైనా రాజకీయ నాయకుల్ని
అతను ఏదైతే 16 నెలలు జైల్లో ఉన్నాడో అటువంటి అవినీతి మరక అందరికీ అందించాలనే దురుద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాలా. మనకి స్కిల్ డెవలప్మెంట్ కింద ఈ నియోజకవర్గంలో 6 క్లస్టర్లుగా విభజించి ప్రతి నియోజకవర్గంలో 2 కాలేజీలకి ఎంతో మంచి ఎక్విప్మెంట్ ఇచ్చారు. హార్డ్వేర్ రంగం అయితే కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగం అయితే కానివ్వండి, మెకానిజం రంగం అయితే కానివ్వండి. ఈరోజు మన గూడూరులో చూసుకుంటే ఆదిశంకర కాలేజ్, అలాగే NBKR కాలేజీలో ఎంతో అధునాతన పరికరాలు పెట్టి విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంచి వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసుకునేదానికి వాళ్ళకి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకొని శాలరీ హైక్ అయితే కానివ్వండి, అలాగే వాళ్ళకి ఉద్యోగం చేసుకునేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి సిమెంట్స్ కంపెనీ కాళ్ళు చేతులు పట్టుకొని వేడుకొని ఆ రోజు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలని ప్రతి ఒక్క కాలేజీలో పెట్టడం జరిగింది. ఈ శిక్షణాభివృద్ధి కేంద్రాల్లో ఎంతో మంది విద్యార్థులు సర్టిఫైడ్ అయ్యి ఈ రోజు మన రాష్ట్రంలో అయితే కానివ్వండి, కియా మోటార్స్ లో ఎంతో మంది మన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు పనిచేస్తున్నారంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే విదేశాల్లో పనిచేస్తున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. పక్క రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ రంగం అయితే కానివ్వండి, మెకానిజం రంగం అయితే కానివ్వండి, వాటిలన్నింటిలో మన తెలుగు యువత పనిచేస్తున్నారంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు. వినాయక చవితి సందర్భంగా గూడూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు నేడు నిమజ్జనానికి బయలుదేరాయి. పలు రకాల పుష్పాలతో గణనాథుణ్ణి విశేషంగా అలంకరించి పట్టణ పురవీధుల్లో బ్రహ్మోత్సవం నిర్వహించి సాంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు. తీర్మార్ బ్యాండ్, బండరి భజన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు మరియు ఎంపికలు రెండవ రోజు ఉత్కంఠభరితంగా సాగాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు మరియు ఎంపికలు గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రెండో రోజు కొనసాగాయి. కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పీఈటీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి క్రీడాకారులు వచ్చారని, ఈరోజు కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, రేపు మరికొన్ని క్రీడలు ఉంటాయని తెలిపారు. ఈ క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని, అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తారని వెల్లడించారు. కాసేపు వెరీ గుడ్ మీరు అట్టా వేయాల్సి యశ్వంత్ మారండి శుభాంత పద్మావతి ఏ స్కూల్ మేనేవా జట్టు కూడా మా షిఫ్ట్ చేయబాక పద్మావతి ఇటు తీసుకుంటే ఎడం చేసేసి దగ్గరే కదా. నమస్కారం. ఈరోజు నుంచి గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రెండవ రోజు అయినటువంటి ఈరోజు త్రోబాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ ఇవి గూడూరు నియోజకవర్గం మొత్తం 5 మండలాల నుంచి దాదాపు 700 మంది క్రీడాకారులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. 50 మంది వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు వీరందరూ కూడా సెలెక్టర్స్గా, ఇన్ఛార్జెస్గా అఫిషియేటింగ్ చేస్తూ ఈరోజు మొత్తం అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ ఆ టీమ్స్ని త్రోబాల్కి సంబంధించి, అలాగే కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ మొత్తం 12 టీంలు టీమ్స్ ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. రేపు కూడా వాలీబాల్, ఖోఖో ఈ మ్యాచెస్ జరుగుతాయి. దీనికైతే ఈరోజు జరిగినటువంటి సాయంత్రం వరకు జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి సెలక్షన్స్లో ఎంపికైన వివిధ మండలాల నుంచి మెరిటోరియస్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి టీమ్గా తీసుకోవడం అవుతుంది. ఈరోజు సెలెక్ట్ అవ్వబడినటువంటి 12 టీమ్స్ 27వ తేదీ నెల్లూరు జిల్లా స్థాయి క్రీడా పోటీలు 10 నియోజకవర్గాలు ఆ స్థాయిలో ఆడాల్సి ఉంటుంది. అక్కడ జాతీయ స్థాయికి పోయి రాష్ట్ర స్థాయికి పోయి ఆడడానికి సెలక్షన్ జరుగుతుంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణ పరిధిలో వాడవాడల వినాయకుని విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి నల్ల జాలమ్మ వీధిలోని వినాయకుని విగ్రహం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఉట్టి కార్యక్రమం నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా ఉట్టిని కొట్టేందుకు ఆసక్తి చూపారు. స్థానిక ప్రజలు ఎంతో అత్యుత్సాహంగా ఆసక్తిగా ఉట్టి కార్యక్రమాన్ని తిలకించారు. శుక్రవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు వినాయకుడిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు.
దాకా వీళ్ళ పైన ఉన్నారు. Hari
అన్నీ కడిగేసా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. భక్తులందరూ ఇచ్చేసి రావాల్సిందిగా కోరుచున్నాము. అన్నదాన కార్యక్రమం అట్టలేనా ఆంటీ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. భక్తులందరూ ఇచ్చేసి రావాల్సిందిగా కోరుచున్నాము. అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. భక్తులందరూ ఇచ్చేసి రావాల్సిందిగా కోరుచున్నాము. అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. భక్తులందరూ ఇచ్చేసి రావాల్సి ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.